మలేషియాలో కౌలాలంపూర్ దగ్గర వసంత భవన్ అనే హోటల్లో వెజిటేరియన్ చికెన్, వెజిటేరియన్ మటన్, వెజిటేరియన్ ఫిష్ అని ఉన్నాయి. ట్రై చేద్దామని వచ్చాము. బట్ ఫస్ట్ టైం ఆశ్చర్యపోయాను. శాకాహారంలో చికెన్ ఏంటి, శాకాహారంలో మటన్ ఏంటి అనేది. దయచేసి క్షమించండి. సో శాకాహారానికి విలువ లేకుండా అయిపోతుంది అనేటువంటి భావన ఉంటుంది చాలామందికి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో తప్పుగా అనుకోవద్దండి, ఒకవేళ అనుకుంటే క్షమించండి. సో శాకాహారంలో ఈ లిస్ట్ ఏ విధంగా ఉంటాయని నేను మీకు మెనూలో చూపిస్తున్నాను. సో ఇక్కడ వెజిటేరియన్ చికెన్, వెజిటేరియన్ మటన్, వెజిటేరియన్ ఫిష్, వెజిటేరియన్ పాలక్ ప్రాన్, సో వెజిటేరియన్ చికెన్ కర్రీ, వెజిటేరియన్ చికెన్ మసాలా, ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో నేనైతే ఇక నేను వెజిటేరియన్ మటన్ ఆర్డర్ చేశాను. సో అన్నిటికంటే ఇది బాగుంటుందని వాళ్ళు మాకు ప్రిఫర్ చేశారు. సో మిగతా అన్నిటికంటే ఇదే బాగుంటుంది అన్నారు. అందుకే వేరే ఏమీ ఆర్డర్ చేయలేదు. సో వెజిటేరియన్ మటన్తో పాటు ఒక బెండకాయ కర్రీ కూడా ఆర్డర్ చేశాము. ఇక్కడ దీని యొక్క ధర మినిమం అయితే ఏదైతే 12 రింగిట్లు ఉంటుంది. 12 రింగిట్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 240 రూపాయలు ఉంటుంది. సో మీరు ఇంకా ఇక్కడ చూడొచ్చు మెనూ. వెజిటేరియన్ ప్రాన్, వెజిటేరియన్ చికెన్ స్ప్రింగ్ రోలు, వెజిటేరియన్ చికెన్ హండీ, సో పాలక్ చికెన్. సో ఇవన్నీ కూడా నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. వెజిటేరియన్ చికెన్, శాకాహారపు మటన్, శాకాహారపు చికెన్, మటన్ అనేటువంటి పదాలు. నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. శాకాహారానికి విలువ లేకుండా అయిపోతుంది అనేటువంటి భావన నాలో కూడా కలిగింది. బట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి క్షమించండి. సో ఇది మీకు వీడియోలో నేను ఆర్డర్ చేసిన మెనూ. ఇది హోటలు. ఇది వచ్చేసేసి కౌలాలంపూర్ దగ్గర బ్రిక్ ఫీల్డ్ అనేటువంటి ఆ ప్లేస్ దగ్గర ఉంటుంది. సో ఈ ఐటమ్ అయితే చాలా బాగుంది. నేను ఆర్డర్ చేసిన నా ఐటమ్ వెజిటేరియన్ మటన్. సో ఇదేనండి వసంత భవన్ దాని పేరు, హోటల్ పేరు. సో ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉంటే కూడా ట్రై చేయవచ్చు. ఓకే, ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్. కొత్తగా ఎవరైనా ఒకసారి ట్రై చేసి టేస్ట్